హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ ధనుర్మాసపు శుభాకాంక్షలు అండి. ధనుర్మాసం జరుగుతుంది కదండి పండగ నెలలో. ఇక్కడ మాకైతే రామాలయంలో రోజుకొకరు ఉభయాలు చేస్తారండి. రామ మందిరంలో శ్రీ సీతారామచంద్రుల వారికి ధనుర్మాస ఉభయాలని నెల రోజులు జరుగుతాయి అన్నమాట. మాదైతే ఇవాళ 24వ తారీఖు జరిగిందండి. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. అదే బజార్కి స్వామివారికి బట్టలు అక్కడ కావలసిన సామాగ్రి తేవటానికని వెళ్తున్నామండి. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇస్తారనమాట. ఎవరి వసతిని బట్టి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. మేమైతే 24 ఫిక్స్ చేసామండి. ఇదిగోండి బట్టల షాప్కి వచ్చాము. మా వారికి తెలిసిన వాళ్ళ షాపు చాలా బాగుంటాయి, అన్నీ ఉంటాయి, హోల్సేల్ ధరలకే ఇస్తారనమాట. నాకైతే చూడగానే నచ్చిందండి. మా రామయ్యకి చాలా బాగుంటుంది, బ్లూ కలర్ అని చూపిస్తున్నారు ఆయన అన్ని కలర్లు. కానీ నాకైతే ఆ కలర్ మీదే ఉందండి. చాలా బాగుంది కదండి బ్లూ కలర్. ఇంకా అమ్మవారికి చీర జాకెట్, రామయ్యకి బట్టలు, లక్ష్మణుడికి ఇద్దరు ఆంజనేయ స్వాములు ఉంటారు. బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు. వాళ్ళకి చిన్న చిన్నవి టవల్స్ లాంటివి. ఇదిగోండి ఇదైతే లక్ష్మణుడికి, లక్ష్మయ్య స్వామికి అండి. చూడండి ఇదిగోండి ఈ కలర్ అయితే తీసుకున్నాను. బ్లూ అయితే రామయ్యకి తీసుకున్నాను. చాలా బాగుంది కదండి. ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకే ఇస్తారనమాట. హోల్సేల్ అంగడి కదా, ఇంకేం మనమేం అడగటానికి లేదు. అయినా తెలిసిన వాళ్ళే, ఇంకా అందుకని మనం ఏం అడగము. వాళ్ళు వేసినంత బిల్లు మనం ఇవ్వాల్సిందే. ఇదిగోండి ఇవైతే 2 ఆంజనేయ స్వామికి, ఇంకొక 2 ఆంజనేయ స్వామికి. పెద్ద పెద్ద విగ్రహాలు కాదు, అందుకని చెప్పి పంచి టవల్ అనమాట. వీటిల్లోనే వచ్చేస్తుంది టవల్ కూడా. చూడండి ఇలా అయితే బట్టలు అయితే మేము తీసుకున్నామండి. ఇది అయిపోయాక శారీ కూడా తీసుకున్నామండి. ఇక్కడైతే నాకు శారీ నచ్చలేదు. అవి పాతకాలం లాగా అంచులు అవి ఎందుకులేని ఫ్యాన్సీ శారీ విడిగా షాప్లో తీసుకున్నానండి. ఇంక ఇవైతే తీసేసుకొని బజార్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇది ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా బిల్ వేస్తున్నారు అనమాట. నేనైతే అలా చిన్న వీడియో తీశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ అయితే చేయండి. ఇంకా పూల మార్కెట్కి వెళ్ళి పూలు అవన్నీ తీసుకున్నాము. పంచామృతానికి పండ్లు అవి తీసుకున్నామన్నమాట. కమలాలు, యాపిల్స్, ఇంకా తులసిమాల, పూలు అన్నీ విడిగా తెచ్చాను. విడిగా తెచ్చి నేను కట్టి కొన్ని చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు అవి ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలకి విడిగా పూలు తెచ్చి కట్టానన్నమాట. పెద్ద విగ్రహాలకు మాత్రం పూలమాల తెప్పించామండి. దానిమ్మకాయలు, యాపిల్స్, కమలాలు, ద్రాక్ష, అరటిపండ్లు, 5 రకాల పండ్లు కదండి పంచామృతంలోకి. ఇంకా పంచామృతమును పొంగలి చేస్తారనమాట. ఇంకా వాటికి కావాల్సినవన్నీ తెచ్చాను. ఇవి జాంకాయలు చూడగానే బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాము. వాళ్ళైతే జాంకాయలు అయితే పంచామృతంతో వేరు, విడిగా తాంబూలానికి అక్కడ అమ్మవారికి ఇవ్వచ్చులని తెచ్చాను అన్నమాట. ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను అన్నమాట. అన్నీ వాళ్ళకి ముందుగా నైటే ఇవ్వాలన్నమాట. 24 అనుకోండి, 23 నైటే మనం అన్నీ ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు అలంకరించేస్తారనమాట. తెల్లవారేసరికి సూర్యోదయం రాకముందే అయిపోవాలన్నమాట. ఇదిగోండి అమ్మవారికి షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఆ పట్టు చీర లాంటివి నాకు నచ్చలేదన్నమాట. అందరూ వేస్తారు ఎందుకులే అని చెప్పేసి ఫ్యాన్సీ చీర కింద తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ చూడండి. అది ఏదో చెప్పారు, ఏదో సిల్క్ అన్నారు, క్రేప్ సిల్క్ ఏదో అన్నారు. షైనింగ్ ఉంది, చాలా బాగుంది, చూడగానే నచ్చింది అనమాట. దాంట్లోనే బ్లౌజ్ అన్నీ వచ్చినాయి. ఇంకా స్వామివారికి తులసిమాల కూడా తీసుకున్నానండి. తప్పకుండా తీసుకుంటాను నేనైతే తులసిమాల. మామూలుగా కూడా తీసుకుంటాము, ఇంక ఇలాంటి పర్వదినాల్లో తప్పకుండా తీసుకుంటాం కదండి ప్రతి సంవత్సరం అనమాట. మాకు కూడా ఉండేది, కాకపోతే కొంచెం అడ్డంకులు ఆటంకాల వల్ల ఈ మధ్యన మాకు ఉభయం ఆగిపోయింది. మళ్ళీ అడిగారు, ఇంకా మా స్వామి రాపించుకున్నారనమాట. సరే అని చెప్పి మాకు ఉన్నంతలో చక్కగా అలాగైతే చేసుకున్నామండి. విడిగా పూలు అయితే తెచ్చానండి. చామంతులు, తెల్ల చామంతులు అలా తెచ్చాను అన్నమాట. కొన్ని రోజాలు అన్నీ తెచ్చాను. అన్నీ మాలలా కట్టేసి ఇచ్చాను అన్నమాట. తులసి మాల, మాలలు, బట్టలు ఇవ్వాలనేమి లేదు, అది మన ఇష్టం అండి. మనకున్నంతలో ఏమి ఇవ్వలేని వాళ్ళు అభిషేకం చేయించుకొని కొబ్బరికాయ కొట్టించుకోవచ్చు. కానీ ఏదో ఇవ్వాలనుకున్నాను నేను, నాకు అనిపించింది కాబట్టి అట్లా ఇచ్చాడు. ఏదైనా ఆయన ప్రమేయం లేకుండా మనం ఏమి చేయలేం కదండి. తమలపాకులు అనమాట, చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. ఇవన్నీ అక్కడ ఇవ్వాలన్నమాట. చేసుకుంటే మంచిది, ఉండి చేసుకుంటే మంచిది.
నేనైతే లేకపోయినా కానీ ఏంటో అట్లా ఆ టయానికి ఆ రామయ్యకి ఇవ్వాలి అనుకుంటే అట్లా చేస్తామండి. అన్నీ ఇవ్వాలని ఏం లేదు. అంటే అన్ని ఇన్ని ఇవ్వాలా, ఇన్ని ఇవ్వాలని లేదు. వాళ్ళు కూడా మనల్ని ఏమి దౌర్జన్యంగా ఇవ్వండి, ఇవ్వండి అని అయితే అడగరు. మనం ఇచ్చిన ఐటమ్స్‌తో వాళ్ళు సర్ది చేస్తారు. రాసినవి వరకు ఇస్తే మంచిది. కాకపోతే ఉన్నప్పుడు ఇవ్వచ్చు. లేదా ఏదో ఒక 2 అరటిపళ్ళు, 2 టెంకాయలు అట్లా నేను ఉభయం దానం అదే దానం అని అనకూడదు. దాంట్లో పెడతారు కదండీ! స్వయం పాకం ఇస్తాం కదండీ! దాంట్లో పెడతానికని చెప్పి ఉసిరికాయ అయితే తెచ్చానండి. మోయిన్‌లో ఇస్తామన్నమాట. ఇవైతే దేవుడికి పొంగలి, పంచామృతం, పూలమాలలో, బట్టలు ఏదో మనకు ఉండింది మనం ఇంకా అన్నీ సర్దేసుకున్నాను. ఇంక ఇవైతే పూలైతే కడుతున్నానండి. మాలలాగా చిక్కగా కట్టారనమాట. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఆ 2 విగ్రహాలకు మాత్రం నేనైతే కట్టాననమాట. తెచ్చుకోవచ్చు వాటికి కూడా. కాకపోతే మన చేతులతో మనం కడితే కనుక మనకి కొంచెం అదో తృప్తి కదండీ! ఇంకా మోయిన సామాగ్రి సర్దేశానండి. తెలిసిందే కదా మీకు అందరికీ. పప్పు, ఉప్పు నేనైతే అన్నీ ఇస్తానండి నిండుగా. వాళ్ళకి ఇస్తే మంచిది కదండీ! కందండి పిలకతో సహా వచ్చింది. చాలా బాగుందనమాట. అలా ఇస్తే మంచిదనమాట. నేనైతే అట్లా చామ దుంపలు, గుమ్మడికాయ, కందండి అది ముఖ్యంగా ఇస్తే మంచిదంట. నేనైతే ఎప్పుడు ఇస్తానండి. పప్పు, ఉప్పు, బియ్యం, తాంబూలం అట్లా ఏదో నాకున్నంతలో నేనైతే అట్లాగా ఇస్తానండి. ఎవరిష్టం వాళ్ళదండి. మనకు ఉంటే ఎన్నైనా ఇవ్వచ్చు. ఉన్నంతలో వాళ్ళు కూడా మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అయితే వాళ్ళైతే అడగరు. ఇదిగోండి పొంగల్ సామాను జీపీఆర్ అంటారు కదండీ! జీపీఆర్ నెయ్యి అనమాట. ఇంకా ఉంది కానీ ఇంట్లో నెయ్యి ఎందుకులే అని చెప్పేసి జీఆర్పి అండి, సారీ అండి. అవి బయట నుంచి అన్నీ తెప్పించేసానండి. ఇంకా పంచామృతంలోకి, పొంగలికి, ఇంకా స్వాములందరికీ అమ్మవారికి అభిషేకం చేస్తారు. సీకాయ పొడి, పన్నీరు ఇంకా అవన్నీ అయితే తెప్పించానండి. సెంటు అన్నీ ఇవ్వాలన్నమాట. మనం ఇస్తే అభిషేకం చేసినప్పుడు అన్నీ వాడతారు. ఇవ్వని వాళ్ళని ఏం వాళ్ళు అడగరు. రాసిన లిస్టులో మాత్రం ఇస్తే మంచిది. ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమ అన్నీ అనమాట. ఇవన్నీ అయితే ఏంటి పెట్టాలా అని అనుకుంటారేమో అండి. వీడియోగా చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెడితే క్లారిటీగా అర్థమవుద్దని చెప్తున్నానండి. అంతే అండి. ఇదేం గొప్పల కోసం ఆర్భాటాల కోసం అయితే నేనైతే పెట్టట్లేదండి. ఎవరు వేరే తప్పుగా అయితే అనుకోవద్దండి. దేవుడికైతే మాత్రం అట్లా చేస్తారు. అభిషేకాలన్నీ కావాల్సినవన్నీ ఇస్తారనమాట. పూజా సామాగ్రి, నువ్వుల నూనె, ఒత్తులు, పైనాపిల్ ఫ్లేవర్ అయితే నాకు చాలా నచ్చిద్దండి. బాగుంటుంది. బ్లాక్ టైగర్ కానీ పైనాపిల్ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. స్మెల్ బాగుంటుందని చెప్పి అది తెప్పించానండి. ఇది కూడా చెప్పాలని అయితే అనుకోవద్దండి. చెప్తున్నానండి. నేనైతే అవి వాడతాను కాబట్టి అట్లాగా. ఇదిగోండి ఇదివరకు అత్తరు సెంటు అంటారు కదండి, అలాంటివి అనమాట. ఇంకా మాకు ఇక్కడ కొట్లో అవే దొరికినాయి అనమాట. అవే తీసుకున్నానండి. టెంకాయలు, నూనె ఎంతైనా ఇవ్వచ్చు, మన ఇష్టం అండి అది. అన్నీ ఇవ్వాలా అని అయితే లేదు. ఇస్తే అన్నీ ఉపయోగం చేస్తారనమాట. అంటే అక్కడ వాడతారనమాట. అన్నీ అభిషేకానికి అన్నీ వాడతారు. ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. బట్టలు అందరూ ఇవ్వాలని లేదు. ఇస్తే మంచిది. అది మన ఇష్టం. వాళ్ళు అడగరు. రాస్తారు లిస్ట్ అయితే. అక్కడ పద్ధతిగా అన్నీ రాసిస్తారు లిస్టు. ఇంకా నేనైతే అన్ని సామాగ్రి సర్దేశానండి. ఇదండి మా ఉభయానికి కావాల్సిన సామాగ్రి అనమాట. అన్నీ నైటే సర్ది పెట్టి ఇవన్నీ అయితే వాళ్ళ ఇంటికి చేర్చేస్తాను. పూలన్నీ కట్టేశాను, కవర్లో పెట్టేశాను, నీట్గా సర్దేశాను. అభిషేకానికి, పంచామృతానికి పాలు అనమాట. ఆవు పాలే తెప్పిస్తాం, మాకు దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా. ఇవిగోండి ఈలోపు మా వారు కూడా మాలలు కూడా తెచ్చేశారు. బాగున్నాయండి. బాగుంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. లిల్లీ పూలు అంటాము మా సైడు. ఇక్కడ నెల్లూరు సైడ్ అయితే సంపంగి అంటారన్నమాట. మేమైతే లిల్లీ పూలు అంటాం. లిల్లీ విజయవాడ సైడు. మాలలు కూడా తెచ్చేశారు. ఇంక అన్నీ అలా సర్దేసుకొని నీట్గా చక్కగా అన్నీ వాళ్ళ ఇంటికైతే చేర్చేసామండి. ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఇంకా గాజులు అవన్నీ మాత్రం తీసుకెళ్తాను. ఇవి దొనులండి, ప్రసాదాలు, పంచామృతం పెడతారనమాట. అప్పుడే తెచ్చారు ఇవి కూడా. ఇంకా మర్చిపోయాను అనమాట. నేను మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా అవి కూడా తెచ్చారనమాట. ఇంకా అవి అన్నీ మొత్తం సర్దేసి అన్నీ అయితే వాళ్ళ ఇంటికి
ఇచ్చేసి వచ్చేసామండి. పంతులు గారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇచ్చేసాం. వాళ్ళే తోడు పెట్టుకుంటారు పెరుగు కూడా పంచామృతంలోకి. ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమన్నా విడిగా చేసుకొని తీసుకెళ్తే పెట్టుకోవచ్చు. వాళ్ళు చేసిన వరకే గర్భగుడిలో నైవేద్యాలు పెడతారనమాట. బ్రాహ్మిన్స్ చేసిన వాటికి అక్కడ ముఖ్యం అనమాట. మనం చేసినవి లోపల దేవుడికైతే నైవేద్యం పెట్టరనమాట. బయటైతే పెట్టుకోవచ్చు. ఎన్నైనా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇంక అన్నీ సర్దేశాను, ఇచ్చేసాను అనమాట. ఇంక తెల్లవారుజామున లెగిసి ఇంక అన్నీ పనులన్నీ చేసేసుకొని బయలుదేరామన్నమాట. 5:30 కల్లా బయలుదేరేసామండి. ఇంక మా వారు, నేను ఇంకా ఎవరు కూడా లెగలేదనమాట మా సందులో. వాళ్ళు లేసిపోతారు పంతులు గారోళ్ళు. వాళ్ళ ఇల్లు కూడా మాకు ఈ ఎంట్రన్స్‌లోనే. వాళ్ళు కూడా 4కి లెగిసిపోతారు. అంటే అభిషేకం అయి చేయాలి కదండీ! ఇంక మేమైతే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళి అందరం ఇంకా అంటే నేను ఇంకా ఎవరిని పిలవలేదండి. మా ఇంట్లో వాళ్ళ వరకే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇంకా పంతులు గారు లోపల అభిషేకాలన్నీ చేస్తున్నారు. తలుపేసుకున్నారు. ఈలోపు అయితే నేనైతే బయట పిండి దీపం తీసుకెళ్ళానండి. మాది బుధవారం వచ్చింది చక్కగా. ఇంకా పిండి దీపం పెట్టుకున్నాను. మా వారు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటున్నారు. ఇంక నేను అన్నీ రెడీ చేశాననమాట. ఆకుమాల, ఆంజనేయ స్వాములు ఇద్దరికి ఆకుమాల అవన్నీ కట్టాననమాట. ఇంకా పిండి దీపానికి అన్నీ రెడీ చేసి మా వారిని పిలిపించి ఇంక ఇద్దరం అయితే వెలిగించామండి. ఏదో నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో నేనైతే అలా చేసుకుంటానండి. ఉదయాన్నే అనమాట 5:30కి అనమాట. బాగా చలి ఎక్కువగా ఉందండి. ఇంకా రోజు అలాగే అనమాట. రోజు అలాగే చేస్తారనమాట. ఈ నెల రోజులు బాగా జరుగుతాయి ఆ రామయ్యకి. ఇంకా మాల అది ఆకుమాల స్వామి పంతులు గారు వచ్చి బట్టలు అవి కట్టేశారు అభిషేకం చేసి. మీరు వేయండి అని చెప్పారు. ఇంకా మా వారితోనే వేయించారు స్వామి. ఇంకా ఆకుమాల అవన్నీ అనమాట. అవి కూడా వేసేసాము. లోపల మాత్రం ఇంకా పంతులు గారు వాళ్ళే వేస్తారు. గర్భగుడిలో మనం వెళ్ళకూడదు కదండి. అట్లాగైతే మా పూజా కార్యక్రమం బాగా జరిగిందండి. ఏదో నాకు ఉన్నంతలో చక్కగా జరిగింది. ఇంకా ధ్వజస్తంభానికి కూడా పూలమాలలా కట్టాననమాట. ధ్వజస్తంభానికి కూడా పూలమాలలా కట్టారు. పంతులు గారే కట్టారనమాట. మనం పైకి ఎక్కకూడదు కదండి. వాటికి అన్నిటికీ అర్హత పంతులు గారులకి పూజారులకే ఉంటుంది కాబట్టి ఇంకా మా వారు సరిగా వేయలేదు మాల. మళ్ళీ నేనైతే తర్వాత సరిగా చేశానండి. ఆయన అంతేనండి హడావుడిగా అన్నీ అందించినా కానీ సరిగా చేయరనమాట. అన్నీ పక్కన మనిషి ఉండాలి. ఇంకా సరే అని చెప్పేసి అంతవరకు చేస్తున్నారు. ఇదివరకైతే అది కూడా లేదనమాట. ఇప్పుడిప్పుడు అన్నీ అట్లాగా కొంచెం కొంచెం చెప్పి అలా చేయించుకుంటున్నానండి అంతేనండి. అదిగోండి ఇంకా దీపం అన్నీ సర్దేశాననమాట. నా బలవంతాన అట్లాగ అన్నీ చేస్తారు. ఇంకా కొనుక్కుంటానే ఉంటారనమాట నన్ను. ఇంకా తప్పదు కాబట్టి చేస్తారు. పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఒక ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. పూజా కార్యక్రమం అయితే జరుపుకున్నాను. అయిపోయిందనమాట. ఆ రామచంద్రుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ఇంతకింతకి పెట్టించుకోవాలని ఆ నాయన మా చేత నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా అన్నీ సర్దేశాక ఇంక మా చేత పూజా కార్యక్రమం మొదలు పెట్టించారండి. ఇంకా అట్లా చిన్న వీడియో అయితే అట్లా తీసిందండి మా పాప, మా అమ్మగారు, మేము. ఇంకా ఉండే కొద్దీ ఈలోపు అట్లా అయితే మా పూజా కార్యక్రమం బాగా జరిగిందండి. ఆ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే మామూలుగా అయితే పెట్టను. ఇంకా బాగా నిండుగా ఉన్నాడు రామయ్యని. మీరు కూడా చూసి మా రామయ్యని మా సీతారామచంద్రులను దర్శించుకుంటారని అలా పెట్టానండి. నేనైతే మామూలుగా అయితే పెట్టను. అది కూడా ఇంకా అదే మధ్యలో ఫోన్ వచ్చిందండి. అందుకే డిస్టర్బెన్స్ అయిందనమాట. ఏమీ అనుకోవద్దండి. ఇట్లా అయితే సంకల్పం చెప్పారనమాట. అందరూ దర్శించుకోండి రామచంద్రుల వారిని. చక్కగా ఉంటాడు మా రామయ్య. కోరిన కోరికలన్నీ చక్కగా నెరవేరుస్తాడనమాట. అంటే మా ఇక్కడ అంతా నెరవేర్చడం అయితే అనొద్దండి. ఎక్కువైతే తీయకూడదు. నేనైతే ఇప్పటివరకు పెట్టలేదనమాట. చాలా బాగున్నాడు రామచంద్రుల వారు. అందుకని చెప్పి అలాగా పెట్టానండి. ఎవరైతే అట్లాగా వేరేగా అనుకోవద్దు మళ్ళీ పెట్టామని చెప్పేసి. ఇంకంతా కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా మోయిన అవన్నీ ఇచ్చేసి పంతులు గారి ఆశీస్సులు తీసుకున్నామండి. పూజా కార్యక్రమం బాగా జరిగింది. ఈ సంవత్సరానికి ఇట్లా చేయించుకున్నారనమాట నాయన. ఎంతున్నా ఏమున్నా మనం మనకున్నంతలో ఎంతున్నా పెట్టుకోవచ్చండి దేవుడికి. ఇంకా పంతులు గారు ఆశీర్వదించారు. ఇంకా బయట పెద్దవాళ్ళు అన్నమాట, రిలేషన్స్ తెలిసిన వాళ్ళు అన్నమాట. మంచి మనసుతో దీవిస్తారు. ఇంక వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చి దీవించారనమాట. వాళ్ళ మంచి మనసుతో చక్కగా ఇద్దరిని
ఇంకా ఆది దంపతుల్లాగా వాళ్ళకైతే నమస్కరించుకున్నామండి. శివపార్వతుల్లాగా చక్కగా మంచి మనసుతో ఆశీర్వదించారు. తాంబూలం ఇచ్చుకున్నాము. ఇంకా స్వామివారు ఇచ్చిన ప్రసాదాలన్నీ అందరికీ పెట్టానండి. ఇంక ఇళ్ళ దగ్గర ఏదో మనకున్నంతలో ఇంక పంచామృతం అన్నీ అందరికీ పంచానండి. ఏదో ఈ సంవత్సరానికైతే ఇలా జరిగిందండి. నా ఈ చిన్న ఒక వీడియో నచ్చితే కనుక మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక మంచి లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొంగల్ కూడా బాగా చేశారండి. ఓకే అండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. జై శ్రీరామ్.